గడిచిపోయింది కదా నాన్న. 6 నెలలు 6 నిమిషాల్లో అయిపోయింది. అసలు ఇదంతా ఎలా మొదలైందో గుర్తుందా నీకు? నాకా? హలో నాన్న చెప్పు. ఫోటోలు గట్టు పంపించాను కదా, చూసి నీ అభిప్రాయం చెప్పు. ప్రొఫైల్ గట్టు చూడు. సరే సరే ఓకే. హలో చింతల్లి, చెప్పమా. ఫోటో చూసావా? చూసా. వాళ్ళు రమ్మని చెప్పనా? నేను బిజీ ఉన్న తర్వాత చేస్తామా. ఓకే. హలో చిన్న, అమ్మా. నాన్న అమ్మాయి ఫోటో పెట్టాడు కదా, అది చూసి నీ అభిప్రాయం ఏంటో చెప్పు. ఈ ఆదివారం ఒకసారి అమ్మాయిని కలిసి చెప్తాను ఆ తర్వాత. ఓకే అయితే. హలో చింతల్లి. చెప్పు డాడీ. ఏంటమ్మా ఫోటో చూసావా? అబ్బాయి ఎలా ఉన్నాడు? చూసా డాడీ. ఒకసారి కలిసి మాట్లాడక చెప్తా డాడీ. సరే అమ్మా. ఎవరిని చెడ్డగా అనుకుంటాడో ఆఖరికి వాళ్ళనే ఓ చోట కలిపేస్తాడు. నాతో నిన్నే చూసా, నా తోడల్ని చూసా, నీ వెంట అడుగేసా. ఎంగేజ్మెంట్ తర్వాత జర్నీ చేసాం కదా మనందరం కలిసి, ఎలా అనిపించింది నీకు? చాలా మంచిగా అనిపించింది. ఫ్యామిలీతో మంచి టైం దొరికింది అర్థం చేసుకోవడానికి. మరి పెళ్లి గురించి అన్ని క్వశ్చన్స్ అడిగావు ఇప్పుడు? నేనేం అడిగా? గుర్తు చేసుకో, ఏం అడిగావు? స్వయంవరం మనోహరం, రానున్న వైభోగం ఎటువంటిది, ప్రతి క్షణం మరోవరం, వీడువని మూడేది కదా, ముగింపులేని గాథగా, తరముల పాటుగా, తరగని పాటగా, సాక్షిగా, ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు
పెళ్ళి అయిన తర్వాత ఇలాగే నడుచుకుంటూ గుడి నుంచి బయటకు వచ్చాం, గుర్తుందా? వస్తున్నాయి నాన్న, ఇంకెంత దూరం నడవాలి? అప్పుడే ఇంకా కలిసి చాలా దూరం నడవాలి మనం.